హాయ్ ఫ్రెండ్స్, శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదని పెద్దలు చెబుతుంటారు. కుంభమేళాకు వెళ్ళడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఆ అమౌంట్ సరిపోతుందని అనుకుంటున్నావు ఏంటా? మినిమం లీస్ట్గా 5,000 నుండి 10,000 అయినా ఉండాలని చెప్పారు. అయినా ఎంతమంది చనిపోతున్నారా బాబు, ఇప్పుడే వెళ్ళడం అవసరమా అని కొందరు పెద్దవాళ్ళు కూడా అన్నారు. ట్రైన్ రిజర్వేషన్ అయిందా అవ్వలేదా, జనరల్ కోచ్లో వెళ్ళడం అంటే అది పెద్ద టాస్కే అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నాకు మాత్రం కుంభమేళకు ఎప్పుడు వెళ్దామా అనేలా ఉండేది. నాతో పాటు ఫ్రెండ్స్ కూడా వస్తా అన్నారు. కానీ వారికి ఆ సమయంలో వీలు కుదరకపోవడం వలన నేను ఒక్కడనే వెళ్దాము అని అనుకున్నాను. కానీ నన్ను ఒక్కడనే పంపించడం ఇష్టం లేక నాకు తోడుగా మా అన్నయ్య కూడా వస్తానని చెప్పాడు. ఆ శివయ్య ఆజ్ఞతో మా ఇద్దరం వైజాగ్ నుండి తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఈ యాత్రను ఎంజాయ్ చేసుకుంటూ కంప్లీట్ చేయగలిగాం. కుంభమేళ విశిష్టతను, మా యాత్ర వివరాలను తెలుసుకుందాం. వెల్కమ్ టు ధను వండర్స్. సాధారణంగా కుంభమేళ అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి, అర్ధ కుంభమేళ అనేది 6 సంవత్సరాలకు ఒకసారి, పూర్ణ కుంభమేళ అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ఇటువంటి 12 పూర్ణ కుంభమేళాలు అయితే ఒక మహాకుంభమేళా వస్తుంది. అంటే 144 సంవత్సరాలకి ఒకసారి మహాకుంభమేళా వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న 2025లో చూస్తున్న మహాకుంభమేళా 144 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. కనుక ఆ సమయంలో అక్కడ పుణ్యస్నానాలు చేయడం వలన మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఇన్ని కోట్ల మంది ప్రజలు అక్కడ వెళ్ళడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కొంతమంది కుంభమేళా పుష్కరాలు ఒకటే అని అనుకుంటున్నారు, కానీ అది తప్పు. పుష్కరాలు అనేవి 12 సంవత్సరాలకు 12 నదుల వద్ద 12 రాసుల్లో జరుపుతారు. అంటే ప్రతి సంవత్సరం ఈ 12 నదుల్లో ఒక నది వద్ద పుష్కరాలు జరుపుతారు. గ్రహాల స్థానాల ఆధారంగా వీటిని ఎక్కడ నిర్వహించాలో నిర్ణయిస్తారు. అమృతం కోసం దానవులు, రాక్షసులు జరిపిన క్షీరసాగర మథనంలో వెలువడిన అమృత కుంభం నుండి 4 ప్రాంతాల్లో అమృత బిందువులు పడడం వలన ఆ 4 ప్రాంతాల్లోనే కుంభమేళాను నిర్వహిస్తారు. ఆ 4 ప్రాంతాలే హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్. పుష్కరాలకు కుంభమేళకు గల తేడా మీకు తెలిసిందని అనుకుంటున్నాను. ప్రయాగ్రాజ్లోని గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద నాగస్వాదుల రాజస్నానంతో కుంభమేళ అనేది మొదలవుతుంది. ఇప్పుడు మనం వైజాగ్ నుండి బయలుదేరాం. చూసారు కదా, ఈ అక్క చాలా హ్యాపీగా ఉంది, ప్లేస్ దొరికిందని చెప్తుంది. ట్రైన్ అలా ఖాళీగా ఉంది, చాలా ఫ్రీగా అందరూ కూర్చుంటారు. ఇంత ఖాళీగా ఉంటుందని ఎవరు అనుకోలేదు. ఇటువంటి కరువుస్ చాలా వస్తుంటాయి, ఇవి చూడడానికి చాలా బాగున్నాయి. నైట్ ఇలా పడుకుని పోయాం. వీళ్ళందరూ వైజాగ్ నుండి వచ్చారు. ఇతను భరద్వాజ్, ఇతను కూడా యూట్యూబర్ అని. చూసారు, సగం దూరం ప్రయాణించిన తర్వాత కూడా ట్రైన్ ఎంత ఖాళీగా ఉందో చూస్తున్నారు. ఇటువంటి లోయలు చాలా ఉంటుంటాయి. ఈ దారిలోనే ఒక టన్నల్ వచ్చింది. ఆ టన్నల్లో ప్రయాణం చాలా బాగుంది. జై శ్రీరామ్, రహర మహాదేవ అనే నినాదాలు మీకు ఎక్కువ వినబడుతున్నాయి. ఎంజాయ్ చేసుకుంటూ బాగా వెళ్ళాం ఈ టన్నల్లో. ప్రయాగరాజ్ చెకోయ్ జంక్షన్ నైట్ 11 ఈ టైం అయింది. అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. ఈ జంక్షన్కి వచ్చాక జనాలు కొంచెం బాగానే కనబడ్డారు. వీళ్ళు ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ అక్కడే పడుకున్నారు. మనోడు కూడా వైజాగ్ నుండి బయలుదేరారు. ఇక్కడ రద్దీని మీరు చూస్తున్నారు చూడండి. జనాలు అయితే బాగానే దిగుతున్నారు ట్రైన్లో.
వైజాగ్ నుండి వచ్చిన వాళ్ళందరం అలా ఆటో బుక్ చేసుకుని బయలుదేరాం. రాత్రి రావడం వల్ల గల జనాలు ఎవరూ లేరు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఆటో ఆప్సైడ్ దిగుతున్నారు మన వాళ్ళు. అక్కడి నుండి ఆటో వెళ్ళదని చెప్పారు. అక్కడి నుండి లెఫ్ట్ రైట్ కొట్టమని అందరం అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. వీళ్ళందరూ వైజాగ్ నుండి వచ్చిన వాళ్ళే. ఈ ఐరన్ షీట్లు ఇక్కడ నది ఒడ్డున వేశారు. ఇదే దారి అన్నమాట. వీటి మీద కార్లు, బైకులు ఏవైనా వెళ్ళవచ్చు. భూమిలోకి దిగిపోకుండా వేశారు. అది బాగుంది. చూశారు కదా ఇక్కడ ఫైర్ క్యాంపులు. ఇలా ఫైర్ క్యాంపులు చాలా పెట్టుకున్నారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి. పాంటూన్ బ్రిడ్జ్లు దగ్గరగా 30 బ్రిడ్జ్లు వేశారు. చూడడానికి బాగుంటాయి. వేయడం చాలా మంచిది. మన వాళ్ళు ఫోజులు ఇస్తుండ్రు పాంటూన్ బ్రిడ్జ్ మీదకి వచ్చామని. ఈ సంగమం గోడ దగ్గరలో ఇటువంటి టెంట్లు చాలా ఉంటాయి. వీటిలో ఉన్న షెల్టర్ చూశారు కదా. ఈ రోడ్డు మీద అబ్బాయి జనాలు ఎవరు లేరని గేమ్ ఆడుకుంటున్నాడు. ఇక్కడ 25 సెక్టార్స్ ఉన్నాయి. ఈ మొత్తాన్ని 25 సెక్టార్లుగా విభజించారు. ఇవి రైల్వే బ్రిడ్జ్లు ఈ 2. ఇక్కడ నది స్నానాలు చేస్తున్నారు. వీటి మీద కార్లు, బైకులు అన్నీ వెళ్ళవచ్చు. ఇటువంటి బాబాలు మనకు అప్పుడప్పుడు కనబడుతుంటారు. ఏ పూజలు చేయకుండానే డబ్బులు వసూలు చేస్తుంటారు. అటువంటి వారి ఊబిలో మనం పడకూడదు. ఎప్పుడైనా నైట్ వచ్చామో లేదో చాలా వేగంగా తెల్లవారిపోయింది. ఇప్పుడే నదీ స్నానాలు కూడా మొదలుపెట్టాం. ఇక్కడ స్నానం చేయడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా కూడా. ఇక్కడ సబ్బులు, షాంపులు అటువంటివి యూజ్ చేయకూడదు. మాకు తెలియదు, పక్కన ఉన్న బాబాయ్ చెప్పడంతో మేము వాటిని యూజ్ చేయలేదు. మరి రాత్రి 8 గంటలకి డైరెక్ట్ ట్రైన్ ఉంది వైజాగ్కి. అందుకని కొంచెం వేగంగా లెఫ్ట్ అవుతున్నాం ఇక్కడ నుండి. అలా వెళ్ళిపోయాం. అక్కడ టిఫిన్ షాప్ కనబడ్డది. ఎలా ఉంటుందో అని అనుకున్నాం. బాగానే ఉంది, మంచిగా తిన్నాం. ఇదిగోండి ఇప్పుడు ఇలాగా స్టేషన్ లోపలికి వెళ్తాను. ప్రయాగరాజ్ జంక్షన్. దీన్ని లేటెస్ట్గానే కన్స్ట్రక్షన్ చేశారంట. చాలా పెద్దది, బాగానే కట్టారు. జనాలు బాగానే ఉన్నారు. మనకు పైన బ్యాటర్న్స్ పైకి ఎక్కిపోయాను నేను. ఎక్కడ తినబండారా లేట్ ఉన్నాయో, కొత్తగా ఉన్నాయో అని చూసాం. ఇదేదో 40 రూపీస్ అంట. మట్టి కప్పులు వేస్తుండ్రు. తినడానికి బాగానే ఉంది. పన్నీర్ కూడా వేశారు. ఇదే మొఘల్ సరాయ్. దీన్ని ఇప్పుడు పన్నీర్ దీన్ దయాళ్ జంక్షన్ అనేసి పేరు మార్చారు. మొఘల్స్ కాలంలో ఉండేది, అందుకే మొఘల్ సరాయ్ అని దీన్ని పిలుస్తారు. ఇవేవో కొత్తగా ఉన్నట్టు ఉన్నాయేమో అని చూసాను, ట్రై చేసాం. బాగానే ఉంది. కాకపోతే మేము పార్సిల్ చేయించాం. పార్సిల్ చేయించుకుంటే వేడిది అక్కడే తినిస్తే బాగున్నా. ట్రైన్ అక్కడ లేట్ అయిపోతుందేమని మేము పార్సిల్ చేయించాం. గ్రేవీ కూడా బాగుంది. ఆనియన్స్ కూడా ఇచ్చారు. చాలా వేడిగా ఉంది. ఏ టైం చూస్తే అది గులాబ్ జామ్ లాంటిది, కానీ ఇక్కడ కొంచెం టేస్ట్ వేరేగా ఉంది, బాగుంది. వైజాగ్ నుండి వచ్చేటప్పుడు ఫుడ్ కొంచెం ఇబ్బంది పడ్డాం. అందుకని ఇటు నుండి టైం ఉంది కాబట్టి ఏమేమి కావాలో మళ్ళీ ట్రైన్లో దొరకవు కాబట్టి ముందుగానే అన్నీ రెడీ చేసుకుని ప్రిపేర్ అయ్యాం. బ్రెడ్, ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కడి నుండి తీసుకుని వెళ్ళాం. ఇదే దీన్ దయాళ్ జంక్షన్, మొఘల్ సరాయ్. చూసారు కదా ఈ కవర్లు. ఒక కవర్ 20 రూపాయలు అంట. వీటి మీద పడుకోవడానికి బాగున్నాయి, ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. ఈ అంకులు ఆంటీ పేరు ఉన్నారు కదా, వాళ్ళు 4 నెలల క్రితమే
అయోధ్య, కాశీ, వారణాసి, త్రివేణి సంగమం ఇవన్నీ దర్శించుకున్నారంట. అయినా సరే మహాకుంభమేళ ఎలాగైనా అటెండ్ అవ్వాలి అనే కోరికతో మళ్ళీ వీళ్ళు వచ్చారని వాళ్ళు చెప్పారు. వీళ్ళు వైజాగ్ నుండే వచ్చారు. మొదటి నుండి కూడా మాతోనే ఉన్నారు, ఎండింగ్ వరకు కూడాను. అంత పెద్ద వయసులో కూడా 4 నెలల క్రితమే వెళ్ళినా కూడా మహాకుంభమేళ సమయంలోనే స్నానం చేయాలి అన్న కోరికతో వాళ్ళు మళ్ళీ మరొకసారి అటెండ్ అయ్యారు. అక్కడ నిజంగా వారిని చెప్పుకోవాలి. అసలు ఇలా ఈ యాత్రని కంప్లీట్ చేసాం. ఈచ్ పర్సన్ 1500 మాత్రమే ఖర్చు అయింది. చాలామంది చాలా విధాలుగా ఎంతో అమౌంట్ అయిపోద్దని అనుకుంటారు. అదేం అవ్వలేదు. ఎంతో ఇబ్బంది పడి వెళ్ళాలి అని అనుకుంటారు, అలాగా కూడా జరగలేదు. మంచిగానే వెళ్ళి మంచిగానే వచ్చేసాం. ఈ యాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం ఆ శివయ్య దయతో. ఈ కుంభమేళ యాత్రను మీ యొక్క యాత్రగా భావించి చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు.